నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఆల్రెడీ అయిపోయినాయి. దాని తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. నిన్న మొన్ననే ఎంపీ ఎలక్షన్ల హడావిడి కూడా అయిపోయింది. కానీ మరో ఎన్నిక రాష్ట్రంలో సంచలనంగా మారింది. అదే పట్టభద్రుల ఎన్నికలు. అయితే రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీని ఎవరెవరు ఎన్నుకుంటారు, దాని ప్రక్రియ ఏంది అని చెప్పేసి చాలామందికి తెలియదు. దాని మీద చర్చించడం. అలాగే ఈరోజు ముఖేష్ శ్యామల అన్న మనతో పాటు ఉన్నారు. ఒక పేపర్లో ఈరోజు అన్న రాసినటువంటి కథనం చాలా చర్చగా మారింది. ఒకసారి అన్న, పట్టభద్రుల పైలం అని చెప్పేసి మీరు రాసిరు, చెప్పండి ఒకసారి దీని గురించి మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి మీ మాటలని. అంటే పట్టభద్రుడ పైలం అనడానికి గల కారణం ఏంటి అని అంటే వీళ్ళకు జాగ్రత్తలు అనేవి తెలియదు. ఇది ఓటరు అభ్యర్థి ఎంపిక నుంచి మొదలుకుంటే, ఓటు వేసే దగ్గర నుంచి మొదలుకుంటే కౌంటింగ్ వరకు కూడా చాలా మందికి ఆ ప్రాసెస్ అనేది తెలియదు. దాన్ని తెలియపరచడానికి నేను ఈ విధంగా టైటిల్ పెట్టి, ఎన్నికలు ఎందుకు వస్తాయి, మనం ఎందుకు ఓటు వేయాలి, ఓటు ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించి కౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది, అందులో మన భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, ఎందుకు ఓటర్ పర్సెంటేజ్ పెరగాలి, పెరగకపోతే ఏమవుతుంది, మనం భాగస్వామ్యం కాకపోతే ఏం జరుగుతుంది, ఒక తప్పుడు అభ్యర్థి మనం శాసన మండలికి పంపిన వాళ్ళు అవుతాం, ఈ రకాలుగా అవేర్నెస్ చేయడానికి మాత్రమే నేను రాయడం జరిగింది. అంటే అంటే వార్డ్ మెంబర్ నుండి పార్లమెంట్ ఎన్నికల దాకా చదువు ఉన్నోళ్ళు చదువులేని వాళ్ళు అందరూ ఓట్లు వేస్తారు. అంటే వాళ్ళకే ఆ ఓట్ల మీద అవగాహన ఉంది. ఆ పట్టభద్రులకు అవగాహన లేదంటారా? పట్టభద్రులకు అవగాహన లేదు అని అనడం లేదు, కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అని అంటే ప్రతి ఎన్నికకు కొత్త పట్టభద్రుడు వస్తాడు ఎన్నికల్లో పాల్గొనడానికి. ఆయనకి తెలవడానికి ఎలక్షన్ కమిషన్ కంటే ముఖ్యంగా ఒక మీడియా ద్వారా మనం చెప్పాల్సినటువంటి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దాని వెబ్సైట్లోనో ఎక్కడనో దానికి సంబంధించిన సదరు మాధ్యమాల ద్వారా అక్కడక్కడ కనబడతాయి. ఎందుకు అని అంటే మెయిన్ ఎన్నిక మనకి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నిక అయినప్పుడు మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఒకటి ప్రచారం చేస్తుంటుంది, సెలబ్రిటీలను పెట్టి ఓటు ఎందుకు వేయాలి, ఎట్లా వేయాలి అని చెప్తుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ విషయంలో మనకు జరిగేది ఏంటి అని అంటే ఈవీఎం మిషన్ కాబట్టి ఆ అభ్యర్థికి ఎదురుగా పోయి తమ్మయ్యగానే కీ అని అంటే మీరు వెళ్ళి రావచ్చు అని సింపుల్గా చెప్తారు. కానీ ఇక్కడ ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి అది ఎరకపరచడంలో భాగంగా నేను విపులంగా రాయడం జరిగింది. ఓకేనా? నిరుద్యోగుల ఎన్నికలు కావు ఇవి అని చెప్పేసి ఒక వాక్యం రాసిరు. అంటే ఈ ప్రచారంలో కూడా నిరుద్యోగులకు నేను గెలిస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తా అని చెప్పేసి వాళ్ళు అంటారు. అంటే ఈ ఎన్నికలతో నిరుద్యోగులకు సంబంధం లేదన్నా? సంబంధం ఉంటది. వాళ్ళు ఒక పార్ట్ మాత్రమే అని నా వాదన. 4,61,000 మంది ఓటర్లు ఉంటే 4,61,000 మంది ఓటర్లు నిరుద్యోగులు ఎట్లయితారు? వీళ్ళని మీరు నిరుద్యోగులని ఎందుకు అంటారు? మీరు ఉద్యోగం లేక రాజకీయ నిరుద్యోగంతో మీరు ఎన్నికల్లో పాల్గొంటూ మీ పార్టీలు ఆ అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే మీరు పాల్పంచుకుంటూ అందులో మమ్మల్ని నిరుద్యోగుల ఓట్లలాగా మార్చిరు తప్ప ఇవి నిరుద్యోగుల ఓట్లు కావు. ఎవరైతే నిరుద్యోగులని ఒక ఆసరాగా ఒక మానసిక రుగ్మతగా తీసుకొని చేస్తున్నారో ఇవి నిరుద్యోగుల ఓట్లు కావు, రాజకీయ నిరుద్యోగులు చేసినటువంటి అభాండమే ఇది అని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఓట్ల విధానం కౌంటింగ్ ప్రక్రియ అని చెప్పేసి అన్నారు. అది ఒకసారి మ్యాప్ ద్వారా తెలుసుకుందాం. దానికంటే ముందు ప్రలోభాలకు లొంగకుండా ఎన్నుకోండి అని చెప్పేసి అన్నారు. అంటే ఓటు విలువ తెలిసిన వాళ్ళు, డిగ్రీ చదివినంటే మినిమం ఓటు విలువ తెలిసిన వాళ్ళు ఉంటారు. నిజంగా ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంటుందన్నా? ఎందుకు అని అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే మనకు మందు మద్యం మనం ఆన్ రికార్డు మాట్లాడకున్నా ప్రతి గుమ్మానికి చేరుతున్నాయి, ప్రతి ఓటర్కు చేరుతున్నాయి. మీకు అదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చేస్తే ఓపెన్గా పలానా బీచ్లోకి వెళ్ళారు, పలానా రిసార్ట్కి తీసుకుపోయినారు, మన వాటిని ఏమంటారు క్యాంపు రాజకీయాలు అని అంటున్నారు. కానీ ఈ పట్టభద్రుల ఎన్నికల విషయానికి వచ్చేస్తే క్యాంపు రాజకీయాలు కాదు కదా. వీళ్ళు ఏ విధంగా ప్రచారం చేసుకోవాలనే సందర్భంలో సోషల్ మీడియాని ఎక్కువ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో ఏంది అంటే మండల కేంద్రాల్లో ముఖ్యంగా ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఫంక్షన్ హాల్ నిండా జనాలను నింపి వీళ్ళంతా పట్టభద్రుల ఓటర్లే, వీళ్లకు నేను సందేశం ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అందులో కూడా కేవలం 20-30% మందే పట్టభద్రుల ఓటర్లు వెళ్తారు. ఎందుకు అంటే పట్టభద్రుడు అన్నప్పుడు తనకు ఒక బాధ్యత ఉంటుంది, తనకు ఒక కుటుంబం ఉంటుంది, తనకు ఒక ఉద్యోగం ఉంటుంది. ఆయా పనుల్లో తను బిజీ ఉంటూనే సామాజికంగా
తన యొక్క రిప్రజెంటేషన్ కోరుకుంటాడు తప్ప వీళ్ళు ఏదో మాస్గా పిలిచేసి మేము వీళ్ళు చెప్పే కల్లిబొల్లి కథలు వీళ్ళు ఎమోషనల్గా వీళ్ళని ఏదో ఉద్రేకపరచడం చెప్తే మాత్రం వాళ్ళు వినరు. ఓకేనా? అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల పైన పూర్తిగా అంటే మీరు దగ్గరుండి చూసి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వాక్యాల్లో అంటే మన కోసం అంటే చాలామందికి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ల పైన పూర్తి అవగాహన లేదు. అంటే నేను చూసినట్టు మటు మా ప్రాంతంలో మా సిద్దిపేట ప్రాంతం వస్తుంది, ఆ ఏరియాలో ఇప్పటివరకు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే నేను చూసింది లేదు. నేను 1999లో పుట్టిన, ఇప్పటివరకు అయితే చూసింది లేదు. అంటే అవగాహన లేదు వాస్తవానికి అసలు ఎమ్మెల్సీని. అంటే గ్రాడ్యుయేట్ కొంతమంది ఏమో గవర్నర్ ద్వారా ఎన్నికవుతారు ఎమ్మెల్సీలో, కొంతమంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసి అవుతారు. ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అంటే ఎట్లా ఉంటుంది, దీని ప్రక్రియ ఎట్లా ఉంటుంది? మనకి రాజ్యాంగం ప్రకారం ఏం జరుగుతుంది అంటే ఎవ్వరు ఎన్నికల్లో పాల్గొన్నా ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేది ఒకటి ఉంటుంది, 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ అని. ఈ చట్టానికి లోబడే ఎన్నికలు జరుగుతాయి. కానీ మనకి ఇక్కడ ఏదైతే పార్లమెంట్లో ఎగువ సభ దిగువ సభలు ఉంటాయో దీనిలాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో శాసనసభ శాసన మండలి అని రెండు ఉంటాయి. ఇది మన రాష్ట్రాలు పెట్టుకునేటటువంటిది కాదు. పార్లమెంటు ప్రాపర్ పర్మిషన్ తోని పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే పెట్టుకోవాల్సినవి. కానీ మనకున్నటువంటి 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ శాసన మండలి ఉంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాదు. శాసన మండలిలో గ్రాడ్యుయేట్స్ ఒక భాగం, టీచర్స్ ఒక భాగం, నీకు నామినేటెడ్ కోటా ఒక భాగం, మీకు స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఒక భాగం, అందులో ఉన్న శాసన సభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా పరోక్షంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఒక భాగం, ఇట్లా రకరకాలు ఉంటారు. కానీ వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎమ్మెల్సీలది శాసనసభలో చేసినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో వీటి మీద అర్థవంతమైనటువంటి చర్చ చేస్తూ దానికి తగినటువంటి సలహాలు సూచనలు ఏమైనా సవరణలు కావాలన్నప్పుడు ఇందులో బేసిక్ ఏంటంటే మేధావుల సభ, ఇది పెద్దల సభ అని అంటారు. ఇందులో ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ అంతా ఏం చేస్తారంటే లీగల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ బిల్లు ద్వారా, ఈ బిల్లు పెట్టడం ద్వారా ప్రజలకు ఏమైనా ఇబ్బందికరమైనటువంటి అంశాలు, లాభ నష్టాలు మొత్తం టెక్నికల్ గా ఏమైనా ఇబ్బంది ఉందా, ఉంటే దీన్ని సవరించండి, లేకపోతే ఫలానా అంశం ప్రజలకు ఉపయోగం కాబట్టి దీన్ని యాడ్ చేస్తే ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది, లేదు అసలు ఇది పనికే రాదు అన్నప్పుడు కూడా వాళ్ళ ప్రతిపాదనని మళ్ళీ శాసనసభకు పంపొచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక అంశం మీద చర్చ, ఏదో వీళ్ళు చేసినామా అని అంటే చేసినాము అని చెప్పి ఒక మన ఏమంటారు దాన్ని ఒక నిరంకుశంగా, ఒకవేళ ఒక పార్టీ మొత్తం అధికారంలో ఉందనుకోండి, ఎక్కువ మీకు 119 స్థానాలు ఉంటే 100-110 స్థానాలు ఒక పార్టీకే ఉన్నాయనుకోండి, మీకు ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు ఒక సూత్రప్రారమైనటువంటి ఒక సూచనలు చేయడానికి ఆ బిల్లు మీద చర్చలు జరగడానికి ఈ శాసన మండలి అనేది ఉపయోగపడుతుంది. ఈ శాసన మండలిలో ఉండే వాళ్ళు మన దగ్గర ఎట్లా ఉంటారు అని అంటే 119 ఎమ్మెల్యేలు ఉంటే దీంట్లలో మనకు 1/3 అంటే 40 మంది పెట్టుకోవడానికి మనకు చట్టం ఒప్పుకుంటుంది. ఈ 40 మందిలో 14 మంది ఏమో ఎమ్మెల్యేలు ఇండైరెక్ట్ గా ఎన్నుకున్న వాళ్ళు ఉంటారు, 14 మంది ఏమో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఓట్లు వేస్తే స్థానిక సంస్థల అభ్యర్థులు ఉంటారు. ఇక్కడికి వచ్చేస్తే నీకు ఒక 6 ఏమో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. వీళ్ళంతా ఎవరు అని అంటే సాహిత్యము, కళలు, సోషల్ వర్క్ చేసే వాళ్ళకి ఏంది అని అంటే ఒక లిటరేచర్, ఒక సాహిత్యం రాసేటప్పుడు సొసైటీ మారాలన్న ఒక సామాజిక స్పృహ ఉంటుంది. సోషల్ వర్క్, సామాజిక సేవ చేసేవాడికి ఏముంటుంది అంటే సొంత లాభం కంటే ఎక్కువ. మన కృష్ణకి వచ్చినట్ట బీసీ కృష్ణ సేమ్ ఆ విధంగా అలాంటి సమాజంలో ఒకవేళ ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళకు అలాంటి వాళ్ళని ఎన్నుకొని ఒక 6 పంపుతారు. మీకు ఇంకా ఇందులో ఏంటి అంటే ఒక 3 ఏమో టీచర్ ఎమ్మెల్సీలు ఉంటాయి, ఒక 3 ఏమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉంటాయి. గ్రాడ్యుయేట్ అని ఈ 6 ఇప్పుడు ఏదైతే ఆర్ కృష్ణయ్యను ఎమ్మెల్సీ చేసిర్రు, అది ఎవరికి ఉంది అధికారం? ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ సభ్యులు. రాజ్యసభ. ఓకే. ఈ ఎమ్మెల్సీలను ఎవరికి ఉంటుంది? ఈ ఎమ్మెల్సీలు ప్రభుత్వం ప్రతిపాదన పంపుతుంది గవర్నర్కు. గవర్నర్కు ఈయనకు ఈ అది ఉన్నది. ఈ 6 గవర్నర్ కోట కిందకి ఆర్ట్,
కల్చరు, సోషల్ సర్వీసు, ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకొని చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫైల్ మంచిది అనిపించినప్పుడు గవర్నర్ నియమిస్తుంది. వీళ్ళని అని ప్రతిపాదన పంపినప్పుడు ప్రతిపాదనను తిరస్కరించినటువంటి సందర్భాలు కూడా చూసినాం. ఎవరు ఏదైతే మనకు మొన్నటి బీఆర్ఎస్ పార్టీలో దాసోజు శ్రవణ్ ప్లస్ ఇంకొకరిది తిరస్కరిస్తే కోర్టులో ఉన్నప్పుడు దాని తీర్పు అక్కడిక్కడ రాగానే మళ్ళీ కోదండరాము వాళ్ళది కూడా ఆగిపోయి ఉన్నది. ఎందుకు అంటే గవర్నరు పలానా గ్రౌండ్లో ఇది లేదు అన్నప్పుడు ఒకవేళ గవర్నర్ కూడా ఈ అధికార పార్టీకి దాసోహం అయ్యో ఇంకోటో ఆమె చేసినప్పుడు మళ్ళీ మీరు హైకోర్టు ద్వారా పోయి కొట్లాడితే కూడా దాని ఎన్నికను ఆపుదల చేస్తారు. అదేవిధంగా కోదండరామ్ గారిది ఆగి ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ జనసమితి ప్రెసిడెంట్ అని ఉన్నది. అంటే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కాకుండా ఉండాలి అనేది దాని ఉద్దేశం. ఇందులో ఈ రకాలుగా మీకు ఒక ఇంటలెక్చువల్స్ వెళ్తారు, అన్ని రకాలుగా చూసుకొని వాళ్ళకు నిజంగా ప్రజలకు శ్రేయస్సు కోరే వాళ్ళు సోషల్ యాక్టివిస్ట్ అన్నప్పుడే ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్క నిష్ణాతులు ఉంటారు. వాళ్ళంతా ఇవి ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏదైతే మెయిన్ ఉన్నటువంటి ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎందుకు అవుతాయి, ఎందుకు వీళ్ళు గ్రాడ్యుయేట్లు వేయాలి అని అంటే ఈ విద్యావంతులు అయితే వాళ్ళ రిప్రజెంటేషన్ ఈ ఏదైతే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలలో నియామకాలు అనుకోండి, నిధులు అనుకోండి, ఒక కొత్త రిఫార్మ్ తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు పంపేటటువంటి ఎవరైతే తెలివికైనటువంటి వ్యక్తి ఉంటాడో మాకు ఇది కావాలి అన్నప్పుడు మనం ఈ ప్రజాస్వామ్యంలో ఏంది అంటే కేవలం ఓటు ద్వారా మనం ఒక అభ్యర్థిని శాసన మండలికి శాసనసభకు పంపితే మన తరఫున ఆయన కొట్లాడేటోడు ఉండాలి, మాట్లాడేటోడు ఉండాలి. దానికోసం అర్థవంతమైనటువంటి చర్చ జరిపి విద్యావంతులకు ఎవరైతే మేలు చేస్తారు వాళ్ళ తరపున ఎవరైతే గొంతుకగా ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసేటోళ్ళు కూడా ఎవరో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు వీళ్ళని కాకుండా ఈ ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయినటువంటి వ్యక్తులు అయితే వీళ్ళకు పట్టభద్రులు కాబట్టి వీళ్ళకు సమాజం మీద అవగాహన ఉంటుంది అని చెప్పి వీళ్ళకు ఒక స్పెషల్గా మనం ముగ్గురు ఎమ్మెల్సీలను ఎన్నుకునేటువంటి అవకాశం ఇచ్చారు. అది కూడా మూడు ప్రాంతాలలో ఒక 3 జిల్లాలకు కలిపి ఒకసారి, 3 జిల్లాలకు కలిపి ఒకసారి, ఇంకో 4 జిల్లాలకు కలిపి ఒకసారి. వీళ్ళకు మనకి ఎమ్మెల్యేలకు 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటే వీళ్ళకి 6 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. దీన్ని యాక్చువల్లీ శాశ్వత సభ అంటారు, ఎగువ సభ అంటారు, పెద్దల సభ అని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సూచనలు అంత హుందాగా ఉండాలి, అంత గౌరవప్రదంగా ఉండాలి, ఖచ్చితంగా ఏదైతే ప్రజల శ్రేయస్సు కోరుతుందో ఆ విధంగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఏంది అంటే రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఈ యొక్క సభకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కానీ ఈ ప్రాధాన్యతని ఎలక్షన్స్ ముందు అనుకుంటా బహుశా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని ఏమన్నాడు అని అంటే ఇరానీ కేఫ్లో కూర్చొని ఛాయలు తాగి సమోసాలు తిని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటానంటే నీ వ్యాపారం రియల్ ఎస్టేట్ కాబట్టి నువ్వు ఆ సభను అవమానిస్తావా? మీరు కూడా గతంలో శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, స్థానిక సంస్థల అభ్యర్థిగా ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, మరి అప్పుడు కూడా రియల్ ఎస్టేటే చేసిర్రా? రాజ్యాంగంలో అత్యున్నతమైనటువంటి సభకు మీరు అతి పేలవంగా చేసి మీరు నామినేట్ చేసినటువంటి వ్యక్తులను కూడా మీ పార్టీ పంపించేటటువంటి వ్యక్తులను కూడా పిల్లకాయలని శాసన మండలికి పంపుతున్నది. వాళ్ళకి ఏం అర్హతలు ఉన్నాయని పంపుతున్నారు. వీళ్ళు ఏమంటారు? పొద్దున్న లేస్తే నేను నిరుద్యోగులు నాకు ఓటేయాలని నేను ప్రశ్నిస్తా. 2 మాటలు నాకు వినబడుతున్నాయి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో. నిరుద్యోగులందరూ నాకు ఓటేయాలని ఒకలంటారు, ప్రజా గొంతుకైతా నేను ప్రశ్నిస్తా అని ఒకటైతారు. అయ్యా స్వామి, ప్రశ్నించడానికి కాదు, శాసన మండలి ఉన్నది, చర్చించడానికి ఉన్నది. మీరు ఆ శాసనాల మీద చర్చలు జరపడానికి ఉన్నది, సూచనలు చేయడానికి ఉన్నది. కాబట్టి నా డిమాండ్ ఏంటి అంటే మీ కాలోజీ టీవీ ద్వారా రేవంత్ రెడ్డి గారు తమ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేసే ముందు అయ్యా మా పార్టీ అభ్యర్థికి పట్టభద్రులారా మా పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని ఒకవేళ ఆయన క్యాంపెయినింగ్కి వస్తే ముందుగా ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడదామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీనే అదే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి శాసన మండలి అవహేళన పోల్చిండు. కాబట్టి ముందుగా నిరుద్యోగుల పక్షాన పట్టభద్రుల పక్షాన నేను కోరుకునేది ఏంటి అని అంటే ఫస్ట్ వాళ్ళకి క్షమాపణలు చెప్పిన తర్వాత నువ్వు క్యాంపెయినింగ్కి రాని అంటున్నాను నేను.
ఓకే ఓకేనా. ఇందులో ఇంకో చిన్న డౌట్, ఏదైతే ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యారు ఈ 14 మంది ఎమ్మెల్సీలు, ఇప్పుడు ప్రభుత్వం మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకవేళ ఎన్నుకోబడ్డారు, ప్రభుత్వం మారింది కదా ఇప్పుడు కాంగ్రెస్, వీళ్ళు కొనసాగుతారా మధ్యలో? కొనసాగుతారు. వీళ్ళకి 6 years ఉంటుంది. 6 years వరకు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అని శాశ్వత సభ అని అందుకే అంటారు. శాసనసభని రద్దు చేయొచ్చు కానీ శాసన మండలిని రద్దు చేయాలి. అంటే దీని కారణంగానే గతంలో ఒకసారి ఎమ్మెల్సీలు రద్దు చేసింది ఒక ప్రభుత్వం, ఇది ఎన్టీఆర్ ప్రభుత్వం. ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది, తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకొని వచ్చింది, తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతుంది. మన జగన్ గెలిచిన తర్వాత ఆంధ్రాలో శాసన మండలిలో టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, మేము చేసేటటువంటి బిల్లులను ప్రతిదానికి తిరకాసు పెడుతున్నారు, దీన్ని తీసేయాలని చెప్పి పార్లమెంటుకు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిండు. కానీ ఇంకా ఉభయ సభల్లో అక్కడ చర్చ కానీ దానికి సంబంధించిన ఆమోదం కానీ జరగలేదు, అది అట్లే ఉన్నది. ఓకేనా, సరేనా. ఇప్పుడు ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఎన్నుకునే విధానం, కౌంటింగ్ విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీ మాటల్లో చెప్పండి అన్న. ఒక 6 అభ్యర్థులు ఉన్నారు అనుకోండి. ఓకే, వీళ్ళ సీరియల్ నెంబర్తో పాటు వీళ్ళ పేరు ఉంటుంది, వీళ్ళ ఫోటో ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏదైతే ఇండిపెండెంటా లేకపోతే ఏదైనా పార్టీ రిప్రజెంటేషన్ అని ఉంటుంది. దీనికి ఎదురుగా ఒక గడి ఉంటుంది. ఓకే, ఎలక్షన్ బూత్లోకి పోయేటప్పుడు మీ ఓటుని సరి చూసుకున్న తర్వాత ఏజెంట్లు మీకు చేతికి ఒక మార్కర్ ఇస్తారు, స్కెచ్ ఇస్తారు. స్కెచ్ ఇచ్చినప్పుడు ప్లస్ బ్యాలెట్ పేపర్ మడత పెట్టిస్తారు. ఏదైతే ఫోల్డింగ్ ఉందో అదే ఫోల్డింగ్ ఆ రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మీరు ఏ ప్రాధాన్యతలు ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో కేవలం నెంబర్ మాత్రమే రాయాలి. ఈయనకు నేను 5th ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు 5 రాయాలి అంతే. ఓకే, ఈయనకు నేను 1 ఇవ్వాలనుకున్నప్పుడు 1 రాయాలి, ఈయనకు 2 ఇవ్వాలనుకున్నప్పుడు 2 రాయాలి. ఒకవేళ నేను ఇది 5 ఇచ్చింది అనుకోండి, 5 ఇచ్చినప్పుడు 1 2 3 4 కూడా ఇవ్వాలి. ఓకే, ఒకవేళ 1 2 5 ఇస్తే 4 3 ఆ ఓటు చెల్లదా? మీకు ఇక్కడ ముఖ్యంగా ఏంది అని అంటే, చెయ్యకూడనటువంటి పట్టాభద్రుల ఎన్నికల్లో మీరు చేయకూడనటువంటి అంశం ఏదైతే ఉందంటే టిక్ మార్క్ పెట్టొద్దు. ఒకవేళ మీరు ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు కాబట్టి 1 రాయమంటే డిజిట్ రాయకుండా ONE1 అని రాయొద్దు. ఓకే, ONE1 అని రాయొద్దు, టిక్ మార్క్ పెట్టొద్దు. మీరు ఏదైతే సీరియల్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో మీరు 4కి ఇస్తారా 5కి ఇస్తారా మీ ఇష్టం, అభ్యర్థులు మొత్తం ఇవ్వచ్చు. మధ్యలో ఏ అంకె మిస్ కావద్దు. ఓకే, మిస్ అయింది అని అంటే పోతుంది. 1 to 5 వరకు ఇస్తే 1 2 3 4 5 ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకొకటి, దాని ఎదురుగా సంతకాలు పెట్టడం లాంటివి చేయొద్దు, దాని ఎదురుగా పోయి మీ పేర్లు రాయడం లాంటివి చేయొద్దు. అభ్యర్థి యొక్క ఈ ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఉన్నాడు, సెకండ్ సీరియల్ నెంబర్లో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దానికి రౌండ్ చేసేసి వస్తారు, అది చేయొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే సూచించిన గడిలో కాకుండా ఆ అభ్యర్థి యొక్క ఫోటో కానీ కనబడితే ఆడ సంతకం చేసి వస్తారు, అభిమానం ఎక్కువ. అటువంటి అతి తెలివి చేయొద్దు. ఎందుకనంటే మీరు గ్రాడ్యుయేట్స్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. తెలియకపోతే 1కి 10 సార్లు పోలింగ్ బూత్లు అడిగితే కూడా వాళ్ళు చెప్తారు. మీరు బయట కూడా క్యాంపెయిన్ చేసే వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ప్రతి బూత్ దగ్గర ఏం చేయాలి ఏం చేయొద్దు అనే ఒక పోస్టర్ ఉంటుంది, దాన్ని చదువుకోండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ హాల్లోకి పోయే ముందు హాల్ ముందు కూడా అభ్యర్థులు ఎవరెవరు అవుతున్నారో మొత్తం అంటించి ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత కూడా మీరు డిసైడ్ కావచ్చు ఎవరికి ఇవ్వగలుగుతున్నాము అనేది, ఒక మానసికంగా ప్రిపేర్ అయిపోయి దానికి వేసేసి రావాలి. కానీ ఇలాంటి అతి తెలివి పనులు చేయడం వల్ల వేల కొద్ది ఓట్లు అని అంటే తెలంగాణ నేను ఇంతకుముందు రాసినటువంటి ఆర్టికల్లో చెప్పిన 8,900 పోయినాయి. అంతకంటే ముందు 15,000 పోయినాయి. ఇది తగ్గుకుంటూ వచ్చింది. అదేవిధంగా పోలింగ్ పర్సెంటేజ్ కూడా 57% ఏదో వచ్చింది, తర్వాత 70%. వాస్తవానికి ఇలా ఓటుకు చాలా విలువ ఉంటుంది కాబట్టి ఆ సంఖ్య కూడా రావద్దని నేను అనుకుంటున్నాను. ఇది కూడా రావద్దు. ఎందుకు రావద్దు అని అంటే వార్డు మెంబర్ ఓట్లలో 80 నుంచి 100 ఓట్లు ఉన్నట్టు వార్డు మెంబర్ ఓట్లలో ఏమీ చేతగాని ముసలాం పోయి ఓటేసి వస్తుంది. అసలు ఏం సంతకం రానటువంటి పెద్దోళ్ళు పోయి ఓటేసి వస్తారు. నిరక్షరాసులు పోయి వేసే ఓట్లలో నేను చూస్తుంటాను కౌంటింగ్లో 100 ఓట్లలో మనకు మా అంటే 5 కూడా వెళ్ళవు, కాలిపోయినటువంటి ఓట్లు, చెల్లనటువంటి ఓట్లు. కానీ ఇక్కడ వేలల్లో ఉంటున్నాయి. ఇది మీకు కాదు, ఎందుకంటే మీరు ఎవరో తెలియదు. కానీ సమాజం అంతా ఏమనుకుంటుందంటే చదువుకున్నోని కంటే సన్నాజోడు నయం రాని అనుకుంటుంది. ఓటింగ్లో పాల్గొనడంతో పాటు మీ యొక్క ఓటుని ఏ విధంగా వేయాలి, ఏ విధంగా
వేయొద్దు అనే అంశం మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి. అభ్యర్థి ఎలాంటి అభ్యర్థి కావాలి, మనకు ముఖ్యంగా శాసన మండలిలో అయినా శాసనసభలో అయినా ఒక బిల్లు పెట్టేటప్పుడు ఆ బిల్లుని ఏ భాషల్లో ఉండాలి అని చెప్పేది కూడా మన రాజ్యాంగమే. ఏ భాషల్లో ఉండాలి? ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది బిల్లు ఉంటే, మోర్ ఓవర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో దాన్ని చదువుకొని దాంట్లో ఉన్నటువంటి లోపాలు వెతకగలిగినటువంటి వ్యక్తి, దాంట్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులని సూచనలు చేయగలిగినటువంటి వ్యక్తి, ఎప్పటికప్పుడు మీ గొంతుకై వినిపించేటటువంటి వ్యక్తి. గొంతుకై అని అంటే ఏదో బయటికి వచ్చి అక్కడ ఇక్కడ మొత్తుకోవడం, మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పోషించి, మీ ఒకవేళ అధికార పార్టీ అభ్యర్థి అయినా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అయినా, ముఖ్యంగా మీరు ఎన్నుకున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో శాసనాలు చేయడానికి మీరు పంపుతున్నారు, ఛాయ బిస్కెట్లకు మీరు పంపట్లేరు. ఏదో చిల్లర కాలని ఈ సభకు పంపకండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ గ్రాడ్యుయేట్స్. ఎవరో చెప్పిర్రని, ఎవరో ఏమన్నారని మీరు ఎవ్వరికి వేయాల్సినటువంటి అవసరం లేదు. తలకాయ కిందికి కాళ్ళు మీదికి వేసుకొని నేను ఇది చేసినా, నేను అది ఇది అని మొత్తుకుంటున్నటువంటి అభ్యర్థులకు కూడా మీరు విచక్షణతో ఓటేయండి. ఆయన యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయి, ఆయన యొక్క నిబద్ధత ఏ విధంగా ఉంటుంది, ఆయనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటిని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఆయన చదివేంది, ఆయన సంస్కారం ఏంది, ముఖ్యంగా వీటిని తీసుకోవాలి తప్ప లేకపోతే ఈ పార్టీ మైలేజ్ ఉందానో, లేకపోతే ఈ పార్టీ మీద వ్యతిరేకత ఉందానో, ఈ మనం పార్టీలు చూడము, ఇక్కడ పార్టీల గుర్తులు ఉండవు. ముఖ్యంగా మనం వేసేది కేవలం నెంబర్లు మాత్రమే. ఆ నెంబర్లు వేసే అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వాటిని వేయాలి. మంచి అభ్యర్థి అంటే రాజకీయాల్లో ఈ మధ్యన గమనిస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే, మంచి చేయాలనుకున్న వ్యక్తి రాజకీయాల్లో పోవాలనుకుంటున్నాడు కానీ ప్రోత్సాహం అనేది దొరుకుతలేదు. దొరకనప్పుడు ఇలాంటి వాళ్ళన్నా కనీసం, ఎందుకనంటే వీటికి డబ్బులతోని పని లేదు, మనన ఏ క్యాంపుకు తీసుకెళ్లరు, మనకా మందు పోయారు, పైసలు తీసుకున్నాం అని అంటే ఇంకా మన చదువుకు ఆ ఓటుకు అసలు అర్థము లేదనేది నా ఉద్దేశం. కాబట్టి వీటన్నిటికి కాకుండా మీరు ఓటు ఎందుకు పెట్టుకున్నారు, ఎవరికి వేస్తున్నారు, మీ యొక్క సమస్యలు ఏంది, విద్యాపరమైనటువంటి అంశాల మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంది. ఒకవేళ రేపు జూన్లో స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, అత్యధికమైనటువంటి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్య అనేది ఒక మాఫియా అయింది, ఆరోగ్యం హెల్త్ అనేది ఒక మాఫియా అయింది, హాస్పిటల్స్ అనేది. వీటి మీద మాట్లాడగలిగి వాటికి సంబంధించినటువంటి శాసనాలు చేయగలిగినటువంటి వ్యక్తిని, వాళ్ళకు ముక్కుతాడు వేయగలిగినటువంటి వ్యక్తిని, ఎందుకు అని అంటే ఈ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ముఖ్యంగా కేవలం లైబ్రరీలల్లో లేకపోతే ఉస్మానియా లైబ్రరీలను మాట్లాడుకుంటా లేకపోతే ప్రిపేర్ అయ్యకుండా ఉన్నవాళ్ళే కాకుండా అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి ప్రైవేటు రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మీడియాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్యాంకింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫైనాన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, నాన్ బ్యాంకింగ్లో చేసేటోళ్ళు ఉన్నారు, వివిధ రకాల మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్క ఉద్యోగం కాదండి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి నిరుద్యోగం అనే ఒక ట్యాగ్ లైన్ వేసారు. కానీ నేను అయితే దాన్ని యాక్సెప్ట్ చేయను, ఆ ట్యాగ్ లైన్నే యాక్సెప్ట్ చేయను. విద్యావంతుల ఎన్నిక అనమనండి, ఎవడన్నా నిరుద్యోగుల ఎన్నిక అంటే పట్టుకొని తంతామని చెప్పండి. ఐఎమ్ సారీ టు సే. ఎందుకనంటే దాన్ని ఆ స్థాయికి దిగజార్చినారు. బహుశా సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అందులో పోటీ చేయాల్సినటువంటి వ్యక్తులు కూడా దానికి ఉన్నటువంటి నిర్మాణాన్ని, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను పక్కకు పెట్టి దాన్ని డిమోరలైజ్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. అది మంచిది కానప్పుడు మనకు రాజ్యాంగంలో ఇంత శ్రమ కోర్చి ఒక పెద్ద ప్రాసెస్ని పెట్టి ఇదంతా ఎందుకు పెడతారండి? అది నా ఉద్దేశం. ఓకేనా, చివరిగా ఓట్ల లెక్కింపు ఏ విధంగా ఉంటుంది, ఒకసారి ఒక మాటలో చెప్పేసి ఒకసారి ఓట్ల లెక్కింపు ఏ విధంగా ఉంటుంది? సాధారణ ఎన్నికల్లో అయితే ఓట్ల లెక్కింపు అనేది మెజారిటీ బై మైనారిటీ ఉంటుంది. ఒక 10 మంది కట్టిర్రు అనుకోండి, 10 మందిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాడే గెలుస్తాడు అని అంటాం. కానీ ఇక్కడికి వచ్చేస్తే ప్రాధాన్యత క్రమం, మనం సీరియల్ నెంబర్లు ఇస్తుంటాం కాబట్టి ప్రాధాన్యత క్రమంలో లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు జరిగినప్పుడు దీన్ని ఏంది అని అంటే క్వాటా అంటారు, దీన్ని మెజారిటీ అనరు. కోటా ఏంది అని అంటే సింపుల్గా చెప్పుకుంటే, మీకు ఏదైతే ఒక ఎగ్జాంపుల్ ఒక 20,900 ఓట్లు పోలైనాయండి, ఇందులో ఒక 900 గాలిపోయినాయి అనుకోండి, వీటిని కన్సిడర్ చేయరు. 20,000 మాత్రమే మిగులుతాయి. 20,000 by 2 వేయండి,
10,000 వస్తుంది. 10,000 ప్లస్ ఒక ఓటు ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళు విన్నారు. దాన్ని క్వాటా అంటారు. దాని ప్రకారమే కౌంటింగ్ జరుగుతుంది. ఒకవేళ ఒక ఏ, ఒక బి, ఒక సి, ఒక డి అనేటటువంటి వ్యక్తి ఉంటే మీకు సగటున ఒక ఆయనకు 100 ఓట్లు, ఒక ఆయనకు 200 ఓట్లు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ. ఒక ఆయనకు ఒక 400 ఓట్లు ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇందులో మనకు రావాల్సినటువంటి క్వాటా ఉంటుంది. 4, 3, 7, 9, 10, 1000 ఉన్నాయి. సరే 1000 అని తీసుకుందాం. 1000 ఓట్లు పోలైనాయి అని అంటే మనకి ఎంత రావాలి? 500 ప్లస్ 1 రావాలి. 500 ఒకటి వచ్చిన వాళ్ళు గెలిచినట్టు. కానీ ఇందులో ఎవరికన్నా వచ్చినాయా? ఇది మొదటి ప్రాధాన్యత ఓటు, సింగిల్ నెంబర్ డిజిటేషన్ వల్ల ఓట్లు ఎవరికి రాలేదు, ఆ క్వాటాకి సరిపోలేదు. సరిపోనప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. సెకండ్ రౌండ్లో ఎలిమినేషన్ అంటారు. ఎలిమినేషన్ రౌండ్ అన్నప్పుడు ఇందులో అత్యధిక తక్కువ ఎవరికి వచ్చినాయో తీసుకుంటారు. ఏకి వచ్చినాయి. ఈ 100 ఓట్లలో కేవలం ఒకటో ప్రాధాన్యత ఓటు వచ్చిన వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు అనుకోండి. లేదు ఫర్ సపోజ్ 70 ఇచ్చారు అనుకోండి. ఈ 70 బండిల్ చేసి ఏకి అజైన్ చేసేసి పక్కకు పడేస్తారు. మిగతా 30 ఓట్లు ఉంటాయి. రెండో ప్రాధాన్యత ఒకవేళ 30 ఓట్లు ఉన్నాయనుకోండి. ఈ రెండో ప్రాధాన్యత ఈయనకి ఎన్ని వేసారు, సికి ఎన్ని వేసారు, డికి ఎన్ని వేసారు, వీటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈయనకు ఒక 10 వేస్తే 210 అవుతాయి. ఈయనకు ఒకవేళ 20 వేస్తే 320 అవుతాయి. ఇట్లా ఈ విధంగా ఒకవేళ ఈయనకు ఒక 10 వేస్తే 410 అవుతాయి. వీటిని యాడ్ చేసుకుంటూ పోతారు. ఆయనను క్వాటా రాలేదనుకోండి, మళ్ళీ ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు. నెక్స్ట్ ఎవరైతే తక్కువ ఉన్నారో ఇందులో ఎలిమినేట్ చేసి మళ్ళీ దీనికి కలిపేస్తారు. ఆ విధంగా మీకు ప్రక్రియ అంతా 501 వచ్చిన దాకా పోతుంది. ఇది ఇద్దరి మధ్యలో కానీ ఈ ఫస్ట్ రౌండ్ లో ఈయనకి ఎక్కువ వచ్చినాయి కదా, ఈయన విన్ కావాలని నీకు ఉండదు. ఒక్కొక్కసారి అయితే ఫస్ట్ రౌండ్ లో సెకండ్ హైయెస్ట్ వచ్చిన వాళ్ళు కూడా విన్ అవుతారు. ఎందుకంటే సెకండ్ ప్రాధాన్యత ఎక్కువ వచ్చినప్పుడు వీటికి యాడ్ అవుతాయి కదా. కాబట్టి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్షన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓటింగ్ సిస్టమ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కౌంటింగ్ సిస్టమ్. కాబట్టి అందుకే ఇంత ప్రాధాన్యత క్రమం అంటే అంత ప్రాధాన్యత సంతరించుకున్నది. కాకపోతే దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీల ద్వారా కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ద్వారా కావచ్చు, ప్రచారానికి నోచుకోవట్లేదు. ప్రచారం నోచుకోవడం అంటే ఎవరైతే అందులో అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రచారం చేస్తున్నారు. కానీ ఎట్లా ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అనేది చెప్పడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది, రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి. ఒక రకంగా చెప్పాలంటే మీడియా ఫోకస్ కూడా లేదు. ఎందుకు లేదు అంటున్నానంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతాయి కదా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు. వాళ్ళు పోయి ఒక రిసార్ట్లో కూర్చుంటే ఇక రిసార్ట్లో కూర్చున్నారు, ఈ టూర్ పోయినారు, ఈ విమానంలో పోయినారు అని ఒక బ్యాడ్ ప్రచారం మీడియా చేస్తుంది. కానీ ఇక్కడ మంచి జరగాల్సినటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఉన్నదాన్ని మీడియా కావాల్సినటువంటి ఫోకస్ చేస్తలేదు. దీంట్లో 2 రకాల కారణాలు, విభిన్న వాదనలు. ఎందుకంటే వాళ్ళే విద్యావంతులు, వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళే సొసైటీకి చెప్పే స్థాయిలో ఉన్నారు కాబట్టి అని చెప్పి ఒకటి కావచ్చు. బహుశా అదే విద్యావంతులు వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుని విస్మరిస్తున్నారు కాబట్టి ఇదంతా సమస్య ఏర్పడుతున్నది. ఏదైతే మనం మాట్లాడుకున్నట్టు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడం కావచ్చు, మన చెల్లని ఓట్లు పెరగడం కావచ్చు, ఇవన్నిటిని అవగాహన రాహిత్యం. ఖచ్చితంగా మీరు కొంచెం టైం తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ సైట్లోకి పోతే వీటికి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఒక 20 పేజీలు ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా చదువుకోండి. అది చదివినప్పుడు ఎలా కాలోజీ టీవీ లాంటి వాళ్ళ మిత్రులు ఎవరైనా చేసినప్పుడు దాన్ని డీటెయిల్గా చూడండి. మీరు ఇదే స్టాండర్డు, ఇదే కరెక్ట్ అనుకునే సందర్భం లేదు, ఇది ఎట్లా ఉంది అనుకున్నప్పుడు మీరే స్వయంగా చదువుకోండి. ఎందుకు అని అంటే గ్రాడ్యుయేట్స్ మీకు ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, అన్ని రకాల బుక్లెట్స్. చెల్లుబాటు అయినటువంటి ఓట్లు ఒక్కటి కూడా చెల్లుబాటు కాకుండా ఉండొద్దు అనేది నా ఉద్దేశం. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరగాలి. స్వతహాగా మీ మండల కేంద్రాలలోకి వెళ్ళండి, ఓటింగ్లో భాగస్వామ్యం కండి. మీ శాసనాలు చేసే దాంట్లో మీరు భాగస్వామ్యం అయినట్టే. మీ భాగస్వామ్యం తగ్గితే కూడా ఎవరో అమాయకుల్ని అనామకుల్ని తీసుకుపోయి మీరు శాసన మండలిలో కూర్చోబెడితే పరువు పోయేది ఆయనది కాదు, ఎన్నుకున్నటువంటి మన పరువు పోయేదని కూడా గమనించాలి. ఓకే, థ్యాంక్ యూనా. చూశారు కదా అన్న విశ్లేషణ కావచ్చు, అన్న దీనిపైన అంటే పూర్తిగా దాని మీద కథనం కూడా రాసిండు. ఒకసారి అన్న కథనం కూడా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎంచుకునే ఎమ్మెల్సీని అంటే సాధారణ ఎన్నికలతో పోటీ పడితే మాత్రం దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు డబ్బుకో దేనికో ప్రలోభాలై
ఈ ఎన్నికలు కూడా అదే విధంగా సాగితే మాత్రం మీ చదువుకున్న వ్యక్తులు అనే పేరుకైతే ఒక చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు దేశం మార్పు కోసం ఓటు వేయాలి, దేశం మార్పు కోసం చూడాలని చెప్పేసి కాలోజీ టీవీ కూడా కోరుకుంటుంది. ఏదేమైనప్పటికీ అన్న ఇంత సమయాన్ని వేచి ఉంచి మా కోసం మీది విశ్లేషించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న.